నేను మీ మధుని. ఈరోజైతే మీకోసము చింతామణి పెప్పర్ లివర్ ఫ్రై తెచ్చానండి. తినేదానికి టేస్టీగా సైడ్ డిష్గా వాడుకోవచ్చు. ఈ లివర్ ఫ్రైకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే చివర్లో చెప్తా. నో 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 మధ్యలో చెప్తాను. ఫుల్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? తక్కువ పదార్థాలతో ఎక్కువ టేస్ట్గా చేసుకునే విధంగా తినేదానికి పంటికి నాలుకి పని చెప్పినట్టుగా చేస్తుంది కదా మీ మధు. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆనియన్స్, దొడ్డు మిర్చి అంట. దొడ్డు మిర్చియా లేకపోతే మన భాషలో చెప్పుకుందాంలే బజ్జీ మిర్చి. ఇంకపోతే అల్లం, తెల్లగడ్డ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవేనండి మన పెప్పర్ లివర్ ఫ్రైకి. ఇంకా ఎగస్ట్రాలు అయితే ఏమీ లేవు. అలా నోట్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ నాలుగిటిని అయితే మనము మంచిగా మిక్సీ పట్టేసి కొంచెం స్మూత్గా చేసుకోండి. బరకగా కాకుండా ఫ్రై కదా, అందుకోసంగా చింతామణి పెప్పరు లివర్ ఫ్రై తింటూ ఉంటే నా సామిరంగా నాలుకని తిప్పాల నువ్వు, ఆ విధంగా ఉంటారు. వీటిలన్నిటిని పేస్ట్ చేసేసుకుందామా? ఈ విధంగా కొంచెం వాటర్ కూడా ఉంటే కొంచెం కడిగి దాంట్లో పెట్టేసుకుందాం. ఇది ఒక పక్కన పెట్టేసుకుందాం సుమి. ఇంకా మన స్పైసీ కోసం పౌడర్ కావాలి కదా. ఈడ హోల్ మసాలాలు ఉన్నాయి చూడండి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లే. ఇలాగ తక్కువగా తీసుకోండి. అప్పటికప్పుడికి చేసుకున్నది అలా మన లివర్ మీద జల్లుతూ ఉంటే ఆ స్మెల్కి పక్కింటోళ్ళు మీ ఇంట్లో ఏం కర్రీ అని అడగాల మరి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక దలసరైన కడాయి పెట్టుకుందాము. దాంట్లోకి వన్ బై వన్ వీటిలన్నిటిని వేసుకుందాము. పెద్దగా యాగాల్సిన అవసరం లే. ఒక్కరొంత సెగ తగిలిందనుకోండి, వాటిల్లో స్పైసెస్ నుంచి వచ్చే ఫ్లేవర్ బయటకు వస్తుంది. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను చేయి పెట్టానని మీరు చేయి పెట్టవాకండి, కాళ్ళు ఊరుకుంటుంది. నాకైతే అలవాటు ఉంది కాబట్టి కొంచెం బిర్యానీ ఆకేసుకోండి. కొంచెం మినప్పప్పు, అంత పచ్చెనగపప్పు వేసుకోండి. మీ ఇంట్లో గసగసాలు ఉన్నాయా? ఉంటే జర్ర వేసుకోండి. ఎక్కువ అవసరం లే. వీటిలన్నిటిని అలా కలుపుకోండి. బాండలకు తగలకుండా గెంటితో కలుపుకోండి. చెయ్యి కాలుతుందిగా. అలా చేసుకున్నాక ఎంత స్మోకీగా ఉంటుందంటే అలా ఆ స్మెల్ మనకి ఒక మంచి ఫీల్ తీసుకురావాలి. చూడండి, ఇదంతా వేస్తాననుకుంటున్నారా? దీంట్లో హాఫ్ వరకే చాలు. అదే బాండట్లో ఆయిల్ వేసుకోండి. కావాలంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. మీకు కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులకి ఆవాలు, జీలకర్ర వేసుకోండి. చిటాపట వేగిన తర్వాత చూడండి, ఇంకా ఎగస్ట్రాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే ఆ టేస్ట్ని మనం ఆస్వాదించాలంటే చెత్తా చెదారాలు వేసామనుకోండి పోతుంది. ఇందాక మసాలా ఉంది కదా, ఆ మసాలాను కూడా సుతుమెత్తంగా వేసుకోండి. ఎందుకంటే చిటకలు పడతాయి. ఆయిల్ ఉంది కాబట్టి. లివర్ని అయితే మంచిగా కడిగి ఈ ప్రాసెస్ అంతా మనకి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉండాలి. ఎందుకంటే లివరు చాలా ఫాస్ట్గా మెంట్ అయిపోతుంది. ఇందాక మసాలాలోకి ఆయిల్ పైకి వచ్చినాక మన లివర్ పీసులు ఉన్నాయి కదా నీట్గా కడిగింది, వాటిని కూడా యాడ్ చేసుకుందాం. ఈ లివర్ స్మూత్గా ఉంటుంది. బర్రా అనకుండా చిన్నగా సుతిమెత్తంగా వాటిల్ని కలుపుకోవాలి. లివర్ మళ్ళీ డ్యామేజ్ అయిందంటే బ్యాడ్ స్మెల్ వస్తుంది. అందుకోసంగా చిన్నగా కలుపుకుంటే కొంచెం అది టైట్ అవుతుంది. లివరు ఆయిల్ వల్ల కొంచెం టైట్ అయ్యేంతవరకు కంపల్సరిగా దాన్ని అలా కలిపెట్టాలి. సుతమారంగా కలపాలి. బర్రా కలిపినామనుకోండి చితిరిపోతుంది మన లివరు. అది లెక్క. ఇప్పుడైతే మూత పెట్టేసేయండి. ఒక 1 minute 2 minutes అలా మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే మనము కొంచెం కారం, ఎంత పచ్చిమిర్చి వేసినా
ఎండుమిర్చి పౌడర్ వేయిందే ఆ ఫ్లేవర్స్ బయటికి రావు. పసుపు యాడ్ చేసుకొని కొంచెం మనం సాల్ట్ యాడ్ చేసుకుందాం. కావాలంటే మధ్యలో యాడ్ చేసుకోవచ్చు. మనం ఓవర్ కాన్ఫిడెంట్తో ఎక్కువ యాడ్ చేసుకున్నామంటే దాని టేస్ట్ అనేది పోతుంది. ఓకేనా? అలా ఇలా ఇలా అలా కలిపేసిన తర్వాత చూడండి, ఒక 50% మనకి కుక్ అయింది. దీని ప్రాసెస్ అంతా చాలా ఫాస్ట్గా జరగాలి సుమి. కలిపెట్టు 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 సరోజ కలిపెట్టు, అడుగంటుతూ ఉంటుంది అప్పుడప్పుడు. అందుకోసంగా మధ్య మధ్యలో తీస్తూ ఆ అడుగంటిన దాన్ని గీకేస్తూ మళ్ళీ మనం లివర్ ఎక్కడ వాటర్ అనేది మనం యాడ్ చేయలేదు కాబట్టి అంతా ఆయిల్లోనే కాబట్టి ఇప్పుడైతే మన ఆనియన్స్ని ఓ మోస్తారుగా కట్ చేసుకోండి. తినేటప్పుడు పంటికి ఆనియన్ కొంచెం కుక్ అయ్యి అట్లా పంటికి తగిలినప్పుడు టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే మనము దీంట్లోకి ఇందాక మన బజ్జీ మిర్చి కూడా సన్నగా కట్ చేసి రౌండ్గా వేసుకోండి. నోటికి అప్పుడప్పుడు అసలు ఈ వంటకానికి ఈ పేరు ఎందుకు వచ్చిందంటే చింతామణి పెప్పర్ లివర్ ఫ్రై అని. ఇన్నాళ్ళ రోజులు కళ్ళు దుకాణాలు ఉండేది కదా, దుకాణాలంటే డైరెక్ట్గా కళ్ళు కాడికే వెళ్ళి తాగేవాళ్ళు. మా ఊరి మున్సిపల్ గారు ఆయనకి స్పెషల్గా చింతామణి ఈ అప్పటికప్పటికి రాళ్ళు పెట్టి చేసి ఆయన వరకే ఒక పార్సల్ కట్టేదారు. ఆయనకి చాలా అంటే చాలా ఇష్టం ఇది. అలాగా వచ్చింది ఎప్పుడో ఒక 30 ఏళ్ళ కిందట మాట అనుకోండి. అది నా మైండ్లో ఎక్కడో అణువులో దాగిపోయి ఉండింది. ఈరోజు మీ ముందరికి తెచ్చాను. అలా ఇలా ఇలా అలా కలిపెట్టిన తర్వాత చూడండి, ఏది హైలో పెట్టుకోకుండా సిమ్లో చేసుకోవటం వల్ల నిదానంగా కుక్ అయ్యి మసాలాలన్నీ వాటిల్లోకి యాడ్ అవుతూ మూత పెడుతూ మూత తీస్తూ ఉంటే ఇలాగా ఆయిల్ పైకి వచ్చేసింది కదా. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి. ట్రై చేయండి. ఆ మునుసుబు గారు వాళ్ళ ఇంట్లో దొరక్క చింతామణి కాడ పోయి తెచ్చుకొని తిన్నాడు. కానీ ఈ రోజుల్లో అలాంటి కథలు పడలేము కదా. అందుకోసంగా మీ ఇంట్లో మీ వైఫ్ చేత చేపించుకొని మంచిగా తినేసేయండి. ఏమంటారు? మళ్ళీ మూతపెట్టు సరోజ, మూతపెట్టి తీయి సరోజ. ఇప్పుడైతే టేస్టీగా ఉంది. అక్కడ చిలక కొట్టిందిలే, అదేలేండి ఉడికిందా లేదా అని చెప్పి టేస్ట్ చూశాను. టేస్ట్ అయితే అమోఘంగా ఉంది. ఇప్పుడైతే మనం ఇందాకటి మన మసాలా ఉంది కదా, ఆ మసాలాని 80% కుక్ అయిన తర్వాత యాడ్ చేయాలి. దాంట్లోకి మన కొత్తిమీర యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు కానీ ఒక 7 నిమిషాలు కానీ బాగా కలిపెట్టినామనుకోండి, టేస్టీ టేస్టీ చింతామణి పెప్పర్ లివర్ ఫ్రై మన చేతిలోకి వస్తుంది. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. స్మెల్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. మన ఇంట్లో ఇది చేసినామంటే పక్కింట్లో వాళ్ళ నోట్లో నీళ్ళు ఊరాలి, అంత కమ్మంగా ఉంటుంది. ఏం సరోజ, నేను చెప్పింది నిజమా అబద్ధమా? ఏముందిలేబ్బా అని నువ్వు అనబాకు. ఎందుకంటే ఇప్పుడు దాకా వంట చూసింది ఏముందలే అబ్బా అన్నావు అనుకో, నేనేదో తప్పు చెప్పినట్టు అనుకుంటారు వాళ్ళు. ఎక్కువ మాట్లాడినానా? ఏమి లేదు. కొన్ని మాటలు మాట్లాడుతూ వంట చేసుకున్నామనుకో అద్భుత. ఏమంటారు? నేను వచ్చాను, వంట చేశాను, అది వేసాను, ఇది వేసాను. వద్దు సుమి, మీతో జర్నీ నేను చాలా ఇయర్స్ చేయాలనుకుంటున్నాను. మంచి మంచి వంటలు తెచ్చి మీకు నేను చూపించాలనుకుంటున్నాను. మంచి బ్యాక్గ్రౌండ్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. ఏ పనైనా మనం ఇష్టపడి చేసినామంటే ఇలా ఉంటుంది. ఏదో మన యూట్యూబ్ వాడు డబ్బులు ఇస్తాడు అన్నట్టు చేయాలంటే వద్దు. ఎప్పటికైనా రానియండి, మనల్ని నచ్చే వాళ్ళే మన వీడియోస్ చూస్తారు. ఏమంటారు? మళ్ళీ మంచి వీడియోతో ఎప్పటికప్పుడు మీ ముందరుండే మద్దు. ఎక్కువ మాట్లాడితే క్షమించండి, తక్కువ మాట్లాడుంటే చిన్న కామెంటు లైక్ కొట్టండి. ఏమంటారు? ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంది. నేనైతే ఇంకా తినేస్తానబ్బా. ఇంకైతే మన బాండిల్ అక్కడ ఉంది, రైస్ వేసుకొని కలుపుకొని తిన్నామంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, నో ప్రాబ్లం.
మీరు చేపించుకొని మీ ఇంట్లో వాళ్ళ చేత తినేసేయండి. పిల్లలకి స్నాక్స్గా కూడా యూజ్ అయ్యాయి. చింతామణి పెప్పర్ లివర్ ఫ్రై ఎమ్మి అబ్బా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరుంటుంది మీ మధు. బాయ్.